చెప్పినా కదా, ముస్లిం అనేటోడు ప్రతిసారి రాజ్యం కోసం ఓటేసిండు. నువ్వు రాజీ పడనీకి ఓటేస్తూ అదే రాజ్యాధికారం కోసమే ఓటేసిండాడు. ఆనాటికేని सत्ता अगर हमारे पास है तो जिले इलाही हम बनेंगे, जब जिले इलाही हमारा बनेगा तो జిలేబీ నీళ్ళతో నేపిస్తాం బిడ్డ, మాకు కావాల్సిన టేస్ట్ జిలేబీ నీళ్ళతో నేపిస్తాం. ఆనాటికేని చరిత్ర. నువ్వు చరిత్ర చదివి కూడా నీ రక్తం మరగది, నీకు ఆలోచన రాదు. ఎందుకంటే నువ్వు అనుభవించనీకే పుట్టినవు కదరా, అనుభవించనీకే పుట్టినవు. గిరీష్ నువ్వు మాట్లాడితే సేమ్ నాలకనే నట్ల మస్తు వస్తారా భాయ్, నీ పంపు నువ్వు కొట్టుకోవాలా, రోజు వచ్చి పంపు కొట్టాడరా భయ్. 2014లో పుణ్యాత్ముడు ఏదో అడుగు పెట్టిండు భారతదేశంలో, హిందువులకు ఒక జన చైతన్యం కలిగింది. ఇప్పుడు కూడా నీకు కలగకపోతే తిరిగేమిచ్చినావు రా భయ్, నువ్వు తిరిగేమిచ్చినావు? వక్ఫ్ ఆ రోజే తీసేసేది ఉండే, నీకు వక్ఫ్ తెలుసా రా?